రవి ఒక నార్మల్ ఐటీ ఎంప్లాయీ. మంత్లీ ఇన్‌హాండ్ సాలరీ వచ్చేసి 80,000. లైఫ్ చాలా స్మూత్‌గా, హ్యాపీగా వెళ్తుంది. కానీ ఒకరోజు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ రిలేటివ్స్ నుండి, చుట్టూ ఉన్న సొసైటీ నుండి ఒక కామన్ క్వెషన్ వచ్చింది. బాబుకి సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిందిగా, ఇంకా సొంత ఇల్లు ఎప్పుడు కొంటున్నాడు అని. అప్పుడే రవి మైండ్‌లో అసలైన కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆప్షన్ 1 ప్రశాంతంగా 20,000 రెంట్ కట్టి ఉండడం. ఆప్షన్ 2 ఓన్ హౌస్ కొని నెలకి 50,000 నుండి 60,000 ఈఎంఐ కట్టడం. ఫ్రెండ్స్ దగ్గర ఈ టాపిక్ తీస్తే రెంట్ కట్టడం అంటే మనీని తగలేయడం రా అంటారు. మరి రిలేటివ్స్ ఏమో సొంత ఇల్లు ఉంటేనేరా సొసైటీలో వాల్యూ, లైఫ్ సెటిల్ అంటారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే రెంట్ లోనే ఉండు, మిగిలిన మనీ ఎస్ఐపి చేస్తే క్రోర్పతి అయిపోతావు బ్రో అంటారు. రవి మైండ్ కంప్లీట్ గా బ్లాంక్ అయింది. అసలు ఎవరిని నమ్మాలరా నేను అని. అవును, ఇది మన అందరికీ వచ్చే కామన్ డౌటే. ఎందుకంటే ఇది జస్ట్ ఒక చిన్న మనీ డెసిషన్ కాదు, మన 20 ఇయర్స్ లైఫ్‌ని డిసైడ్ చేసే డెసిషన్. ఒక చిన్న రాంగ్ స్టెప్ వేస్తే వెనక్కి రావడం చాలా కష్టం. సో, ఈరోజు ఎటువంటి బయాస్ అండ్ కన్‌ఫ్యూజన్ లేకుండా రెంట్ వర్సెస్ బై వెనక ఉన్న రియల్ మ్యాథ్ ఏంటో, టాప్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ చెప్పే రూల్స్ ఏంటో క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఈ వీడియో చూసాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. పార్ట్ 1, ది రెంట్ ఈస్ వేస్ట్ మిత్ అండ్ ది ట్రూ కాస్ట్ ఆఫ్ బయింగ్. మనం చిన్నప్పటి నుండి వింటున్న డైలాగ్ ఒకటే, రెంట్ కట్టడం ప్యూర్లీ వేస్ట్ అని. బట్ ఒక సెకండ్ ఆలోచించండి. మనం నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కి పే చేస్తాం, జిమ్ కి ఫీజ్ పే చేస్తాం. అవి వేస్టా? కాదు. బికాస్ వీఆర్ పేయింగ్ ఫర్ ఎ సర్వీస్. సేమ్ వే రెంట్ అంటే మీరు తలదాచుకోవడానికి పే చేస్తున్న సర్వీస్ ఛార్జ్, అంతే. ఇప్పుడు ఓన్ హౌస్ యొక్క రియల్ కాస్ట్ ఏంటో చూద్దాం. మీరు 80 lakhs పెట్టి ఇల్లు కొనాలని ఆలోచిస్తారు. కానీ నిజమేంటంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ 7.5% ఉంటుంది. అంటే ఇంకొక 6 lakhs. మినిమం ఇంటీరియర్స్ చూస్తే 4 to 5 lakhs. 20 ఇయర్స్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 8.5% వేసుకున్న ఆల్మోస్ట్ 70 lakhs ఇంట్రెస్ట్ మాత్రమే కడతారు. అంటే 80 lakhs అనుకున్న ఇల్లు 20 ఇయర్స్ అయ్యేసరికి మీకు ఆల్మోస్ట్ 1.7 నుండి 2 crores పడుతుంది. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్, సొసైటీ మెయింటెనెన్స్ ఎక్స్ట్రా. ఇంకో పెద్ద నిజం ఏంటంటే అపార్ట్మెంట్ అనేది 100% అసెట్ కాదు. ఒక 20 to 30 ఇయర్స్ తర్వాత మీ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏజ్ అయిపోతుంది. దాన్నే డిప్రిసియేషన్ అంటారు. అప్పుడు అప్రిషియేట్ అయ్యేది కేవలం మీ ప్రాపర్టీ కింద ఉన్న యూడిఎస్, అంటే అన్డివైడెడ్ షేర్ మాత్రమే. సో ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచిస్తే అపార్ట్మెంట్ కన్నా ఓపెన్ ప్లాట్స్ ఎప్పుడైనా బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయి. పార్ట్ 2, ద రియల్ నంబర్స్ గేమ్, ఈఎంఐ వర్సెస్ ఎస్ఐపి. ఓకే, ఇప్పుడు మ్యాథ్ లోకి వెళ్దాం. సపోజ్ మీరు 20 lakhs డౌన్ పేమెంట్ కట్టి 60 lakhs లోన్ తీసుకొని ఒక 80 lakhs ఫ్లాట్ కొన్నారు అనుకుందాం. మీ మంత్లీ ఈఎంఐ అప్రాక్సిమేట్లీ 52,000 ఫర్ 20 ఇయర్స్. అదే ఫ్లాట్ రెంట్ కి తీసుకుంటే ఇండియాలో రెంటల్ yield జస్ట్ 2.5 to 3% ఉంటుంది. సో సేమ్ ఫ్లాట్ కి రెంట్ మాక్సిమం 20,000 ఉంటుంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 32,000. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ మిగిలిన 32,000 తో మీరు ఏం చేస్తారు? ఒకవేళ మీరు వీకెండ్ పార్టీస్ లోనే స్పెండ్ చేస్తే ఓన్ హౌసే బెటర్. బట్ ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఈ 32,000 ని మంత్లీ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిలో జస్ట్ 12% రిటర్న్స్ తోటి 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ కార్పస్ వాల్యూ అరౌండ్ 3.2 crores అవుతుంది. మరి నా ఇల్లు వాల్యూ కూడా పెరుగుతుందిగా అని మీరు అడగొచ్చు. ఎస్, పెరుగుతుంది. కానీ రియల్ ఎస్టేట్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ లిక్విడ్. మీకు ఎమర్జెన్సీ వచ్చి 10 lakhs అర్జెంట్ గా కావాలి అంటే ఇంట్లో ఒక బాత్రూమ్ ని అమ్మలేరుగా. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత కావాలో అంత ఎగ్జాక్ట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ రెంట్ లో ఉంటే ప్రాపర్టీ ట్యాక్సెస్ లేవు, పెయింటింగ్ ఖర్చులు లేవు, రిపేర్ టెన్షన్ అస్సలే లేదు. పార్ట్ 3, ది క్లాస్ 12 ఎగ్జామ్ ట్రాప్. ఇల్లు అంటే జస్ట్ మ్యాథ్స్ కాదు, అది ఒక ఎమోషన్. సొంత ఇంట్లో గోడకి ఇష్టం వచ్చినట్టు మేకులు కొట్టొచ్చు, ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది, ఐ అగ్రీ. బట్ ఈ ఎమోషన్ వెనుక ఒక పెద్ద ట్రాప్ ఉంది. ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ దీన్ని హౌస్ పూర్ అంటారు. ఇల్లు ఉంటుంది కానీ జేబులో డబ్బులు ఉండవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 10th క్లాస్ ఆర్ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉంటాం? ఎక్కడికి వెళ్లకుండా, గేమ్స్ ఆడకుండా జస్ట్ చదువు మీద ఫోకస్ పెడతాం కదా. మీరు మీ 20s లో ఒక పెద్ద హోమ్ లోన్ తీసుకుంటే మీ లైఫ్ మళ్ళీ ఆ 12th క్లాస్ ఎగ్జామ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మీకు ఇంకో సిటీలో డబుల్ శాలరీతో ఆఫర్ వస్తే ఈజీగా వెళ్ళలేరు. ఆఫీస్ లో టాక్సిక్ బాస్ ఉన్న జాబ్ మానేయడానికి భయం వేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎవడు కడతాడు అనే టెన్షన్. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి రిస్క్ తీసుకోలేరు. మీరు మీ లైఫ్ ని ఈఎంఐ అనే ఒక సర్కిల్లో బంధించేసుకుంటారు. పార్ట్ 4, ది 4 గోల్డెన్ రూల్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా టాప్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ ఫాలో అయ్యే 4 గోల్డెన్ రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 1, ది 5x రూల్. మీరు కొనే ఇల్లు వాల్యూ మీ ఫ్యామిలీ ఇయర్లీ ఇన్కమ్ కి 5 times కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎగ్జాంపుల్, మీ ఇన్హాండ్ శాలరీ 10 lakhs per year అయితే మీరు మాక్సిమం లోన్ 50 lakhs లోనే చూడాలి. అంతేగాని 1 crore దాకా వెళ్ళకూడదు. రూల్ 2,
ది 30% రూల్. మీ ఇన్ హ్యాండ్ మంత్లీ శాలరీలో మీ ఈఎంఐ ఎప్పుడు 30% నుండి 40% దాటకూడదు. అప్పుడు మీరు ప్రెషర్ లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సర్వైవ్ అవుతారు. రూల్ 3, రెంట్ ఏ ఫ్లాట్, బై ఏ ప్లాట్. మీరు ఇంకా 20s ఆర్ 30s లో ఉంటే బెస్ట్ స్ట్రాటజీ ఇదే. తలదాచుకోవడానికి ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ ని రెంట్ కి తీసుకోండి, కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం మీ ఊర్లో ఆర్ సిటీ అవుట్స్కట్స్ లో ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోండి. ఫ్లాట్ కన్నా ప్లాట్స్ ఫాస్ట్ గా అప్రిషియేట్ అవుతాయి. రూల్ 4, ది టర్మ్ ఇన్సూరెన్స్. మ్యాండేటరీ రూల్ ఇది. ఒకవేళ మీరు హోమ్ లోన్ తీసుకుంటే కంపల్సరీగా లోన్ అమౌంట్ కి ఈక్వల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. రేపొద్దున మన లైఫ్ కి ఏమైనా అయితే మన ఫ్యామిలీ ఈఎంఐ భారంతో రోడ్డు మీదకి రాకుండా ఈ ఇన్సూరెన్స్ తోడ్పడుతుంది. బ్యాంక్ అడిగినా అడగకపోయినా ఇది మాత్రం పక్కా తీసుకోవాలి. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, రిలేటివ్స్ ప్రెజర్ కోసమో పక్కింటి అంకుల్ ఏమనుకుంటారో అని పోయి 30 years ఈఎంఐ ట్రాప్ లో ఇరుక్కోకండి. అది మీరున్న లైఫ్ స్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. మీకు ఫ్రీడమ్, పీస్ ఆఫ్ మైండ్, కెరీర్ గ్రోత్ అండ్ హై రిటర్న్స్ కావాలంటే రెంట్ కి ఉండి మిగిలిన మనీ ఇన్వెస్ట్ చేయండి. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ మెయిన్. పిల్లలకి పర్మనెంట్ అడ్రస్ ఉండాలి అండ్ సేవింగ్స్ తక్కువ ఉన్నా పర్లేదంటే బై ద హౌస్, అది కూడా ప్రాపర్ ప్లానింగ్ తో. ఫైనల్ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సొంత ఇల్లు కొనడం గొప్ప కాదు, ఈఎంఐ టెన్షన్ లేకుండా నైట్ ప్రశాంతంగా నిద్రపోవడం గొప్ప. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో చూసాక మీ చాయిస్ ఏంటి, రెంటింగా లేక బయింగా, ఎందుకు అని కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మనీ ల్యాబ్ తెలుగు ఫర్ మోర్ డీప్ ఫైనాన్షియల్ ట్రూత్స్.